తప్పదు మరి. తప్పదు మరి ఉండాలి కదా. నువ్వే చెప్పాలి ఎన్ని రోజులు ఇంక ఇలా. మరి వచ్చావు ఎందుకు వచ్చావు? వచ్చాను కలుద్దామన్నా. కలిస్తే ఇప్పుడు రా. తర్వాత కలుద్దాంలే. తర్వాత ఇంకా కొంచెం అర్థం చేసుకున్నది ఉంది చాలా. రాకపోతే ఎలాగా? మేము ఉండలేముగా, నేను వదిలి ఉండలేగా. పెళ్ళి వేసుకొని ఉందండి. ఎవరు వద్దంటున్నారు? నువ్వు ఉన్నాగా, నేను చేసుకుంటున్నానేగా. నేను చేసుకుని ఇంకెవరిని. నా ఇది కింద వాళ్ళు వైఫై కనెక్షన్ కోసం అని చెప్పి ఫోన్ చేశారు. అయితే నేను కింద కనెక్షన్ ఇక్కడ కిటికీలో నుంచి వెళ్తుంది అనమాట. ఈ కిటికీ ఉంది కదా, బయట నుంచి కాదమ్మా, ఇక్కడ నుంచే అవుతుంది అట్లా అని. సరే చూస్తా. నేను కొంచెం ఈ కనెక్షన్ చూసుకుంటాను. ఒక వైర్ నేను పెట్టేసి వెళ్తాను. వైర్ మా వాళ్ళు వస్తారు పెట్టడానికి. కనెక్షన్ కావాలి కింది వాళ్ళకంట అట్లా. ఇంకో మా వాళ్ళు వస్తున్నారు, ఒక 5 minutes వాళ్ళు కనెక్షన్ పెట్టేసి వెళ్ళిపోతారు. ఓకే. ఎన్ని రోజులు ఎలా ఉంటాం ఇంకా? తప్పదు మరి ఉండాలి కదా. నువ్వే చెప్పాలి ఎన్ని రోజులు ఇంక ఇలా. ఇంకెన్ని రోజులు ఇలా? భయం వేస్తుంది. ఆడుకోదావు నువ్వు వదిలి ఉండలేక. ఆడుకోవడానికి వెళ్ళిపోదా? పిల్లలు ఉన్నారు కదా, తెలిసినంత వరకు ఇలానే ఉన్నాం. ఆయనకి ఏం కాదు, ఎటు వద్దు. ఏదో చేయాలి వద్దా? ఏదో చేద్దాం వద్దు వద్దులేండి. తెలిసినంత వరకు ఉందాం ఇక్కడే. మా ఆయనకి తెలిసినంత వరకు నేను ఉండలేకపోతున్నాను. వస్తున్నాం ఇంకా అప్పుడప్పుడు కలుగుతాము అంతే, అంత మించి ఏం లేదు. ఒకసారి కలుగుతాము. పిల్లలు ఉన్నారు కదా, టైం బట్టి ఆలోచించుకుందాం మనం కూడా. బయటకు వెళ్ళాం అనుకో ఏం చేద్దాం ఏంటి, మీరు కూడా మళ్ళీ పెళ్ళి చేసుకోండి. పెళ్ళికి చేసుకుని నేను తప్ప అట్లానే ఉండిపోతారా? ఇట్లానే ఉండిపోతా నువ్వు వచ్చిన దాకా. ఇది కుదరదు కదా, పిల్లలు ఉన్నారు కదా, అందుకని. పిల్లలు ఉంటే ఉన్నాయి, వెళ్ళిపోదాం. ఎక్కడికొక్కడికి వెళ్ళిపోదాం. ఎక్కడికొక్కడికి పెళ్ళి చేసుకున్నా ఇలాగే ఉంటా నువ్వు వచ్చిన దాకా. అలా ఉంటే ఎట్లా ఉండాలి? బాగుండదు. నువ్వు వచ్చేస్తావుగా. వస్తాను, నేను వస్తాను. కానీ మీ వైపు కూడా ఉంటే బాగుంటుంది కదా. ఇంకా ఏమొద్దు, నువ్వు ఉంటే నిజంగా చెప్పు. బాగుండదు, పెళ్లి చేసుకోవాలి. నా కోసం పెళ్లి చేసుకోండి. మీకోసం చేసి నువ్వు ఉన్నావుగా మన గడిపి. మా ఆయనకి ఎప్పుడు హాస్పిటల్ అయినా 24 గంటలు పనే సరిపోద్ది, సుఖం లేదు. అందుకని మీ దగ్గరికి వచ్చాను. నువ్వు కూడా పెళ్లి చేసుకో. నువ్వు ఉన్నావుగా, నేను ఇస్తాగా. నీకు ఇస్తారు, కానీ పెళ్లి చేసుకుంటే మీకు ఫ్యామిలీ ఉంటుంది కదా. లేదు, నువ్వు ఉంటావు అవసరం లేదు. నేను మొత్తానికి రావడం కుదరదు కదా. రాకపోతే ఇప్పుడు వచ్చాను. కానీ మొత్తం రాలేను కదా. శాంతి మొత్తం మీకు వెళ్ళాను కదా. ఉండపని వచ్చినప్పుడు ఇస్తుందో కలుపుతుందో. ఓకే, కలుస్తుంటాను, కలపట్లేదు కదా. చెప్పు ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేసేది ఏం లేదు, పెళ్లి చేసుకో. తర్వాత ఇప్పుడు కలుద్దాం వద్దా? కలుద్దాం తర్వాత ఏమో నీకు ఎవరు లేరులే ఇంటికి, ఎవరు రారు. మరి వచ్చావు ఎందుకు వచ్చావు? కలిస్తే ఇప్పుడు రా. తర్వాత ఇంకా కొంచెం అర్థం చేసుకున్నది ఉంది చాలా. ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నాను నేను. ఆపిస్తా? ఆపేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మా ఆయన గారు తెలిసిపోయింది. ఆపేస్తాం అనుకుంటున్నాను. తెలిసిపో నేను తీసుకెళ్ళిపోతా. తీసుకెళ్ళి ఎట్లా పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటే ఎట్లా? నువ్వు పెళ్లి కాలేదు, నాకు పెళ్ళి అయింది. అయితే నిన్ను పెళ్లి చేసుకుంటాగా మీ ఆయన వదిలేస్తే. తర్వాత నీకు ఎవరైనా నచ్చితే నువ్వు ఆమె చేసుకుని వెళ్ళిపోతావు. ఆయన ఉండవు, నువ్వు ఉండవు కదా. నువ్వు ఉన్నావుగా, నేను పెళ్లి చేసుకుంటా. చెప్పలేము, నాకు మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు, నీకు పెళ్లి కాలేదు ఇంకా. నేను చేసుకోను, నువ్వు ఉన్నా నిన్నే చేసుకుంటా. ఆయన వదిలిస్తే నేను చేసుకుంటా, నేను నాతో పాటు వచ్చే. చెప్పలేము అది, ఎందుకంటే నీకు మ్యారేజ్ కాలేదు కాబట్టి ఎవరన్నా అమ్మాయి నచ్చితే వెళ్ళిపోతావు.
నేను వెళ్ళనుగా, నిన్ను వదిలే. నువ్వే నమ్మకం కావాలని, కావాలి. నువ్వే కావాలనగా ఉండిపోతున్నా. నమ్మకం నీ లేదు. వెనకాల తిరుగుతున్నాగా. నువ్వు తిరిగావు ఇప్పుడు దాకా, ఇప్పుడు లేదంటే ఎలా? నువ్వే మొత్తం రెచ్చగొట్టి అన్ని చేసి నువ్వే చేసావు. ఇప్పుడు సైడ్ అయిపోతుందంటే ఎలాగా? సైడ్ అయిపోవాలి బంద్ చేసుకో. ఏం సైడ్ తప్పదు అయిపోతాం? వద్దులే, వచ్చే తెలిస్తే రాలేదు తెలవనే. ఇంకా. రాకపోతే ఎలాగా? మేము ఉండలేముగా, ఉందా? నిన్ను వదిలి ఉండలేగా. పెళ్ళి వేసుకోండి, పెళ్ళి వేసుకొని ఉండండి, ఎవరు వద్దంటున్నారు? నువ్వు ఉన్నాగా, నేను చేసుకుంటున్నానేగా, నేను చేసుకుని ఇంకెవరిని. నువ్వు క్లినిక్కి వెళ్ళట్లేదు కదా, మా వారు ఏం అడగట్లే నేను. ఏదో ఒక రీజన్ చెప్తున్నా, ఒంట్లో బాగోలేదని, మా ఫ్రెండ్స్ బాగోలేదని హాస్పిటల్ తీసుకెళ్తున్నా, ఆ అక్కలో బాగోలేదని ఏదో ఒకటి చెప్తున్నా, అలా వచ్చేస్తున్నా. అనుమానం రాలేదా మా ఆయనకి? రాలేదు. తెలుసా నీకు రాలేదని? నాకు తెలుసు, అందుకే ఏదో ఒకటి చెప్తున్నాగా. నమ్మారా మిమ్మల్ని? మరి నమ్మారు కాబట్టేగా. నువ్వు నమ్మావుగా, వచ్చావు. నమ్మేగా నువ్వు వచ్చింది. నమ్మే వచ్చాను. మరి ఇప్పుడే వదిలేస్తున్నా అంటున్నావు. ఇలానే ఉందాము, పెళ్ళి చేసుకోకుండా. నువ్వు పెళ్ళి చేసుకొని అలా ఉండి నేను ఇలా ఉంటాను. నువ్వు ఉంటేగా నేను చేసుకోలేనుగా. చేసుకో. నాతో పాటు వచ్చే, రాలేదు. నేను పెళ్లి చేసుకోను నిజంగా. బాగుంది, వచ్చే. హలో, హలో. ఎవరు? జిమ్ బ్లాగ్స్ అమ్మాయి. అవునవును సార్, ఎవరు సార్ మాట్లాడేది? బాబు, నేను ఇలా చెప్పాలంటే మీకు ఆర్ఎంపీ డాక్టర్ అమ్మా నేను మొత్తానికి. ఆర్ఎంపీ డాక్టరా? ఎక్కడ సార్? అవునబ్బాయి. ఇప్పుడు ప్లేస్ గట్రా యూజ్ చేయడం అంత బాగోదు, కానీ నాకు కొంచెం రిపిటేషన్ ఉంది అబ్బాయి, నాకు కొంచెం బాగా. ఓకే, ప్రాబ్లం ఏంటి సార్? ప్రాబ్లం ఏంటి? ఏంటంటే అబ్బాయి, ఇది నువ్వు వీడియో గట్రా చేస్తూ ఉంటావు కదా, అవునవును సార్, చూస్తున్నాను. అవును అవును సార్. బాగా ఫాలో అవుతావు బాబు నేను. ఓకే చాలా బాగా చేస్తావు నువ్వు. ఓకే సార్, ప్రాబ్లం ఏందో కొద్దిగా చెప్తారా? అంటే నాకు కొద్దిగా వేరే పని కూడా ఉంది, నేను అక్కడ వెళ్ళాలి. మీరు ప్రాబ్లం ఏందో ప్రాబ్లం చెప్తారా? అంటే అమ్మా, ఇది ఎవరు ర్యాంక్ సార్? పాయింట్ వచ్చేసాను బాబు నేను. సార్ ర్యాంక్ పాయింట్కి వచ్చేసాను బాబు నేను. ఓకే సార్, ఓకే సార్, చెప్పండి. బాబు అది ఏట్లేదమ్మా, ఇప్పుడు నా హాస్పిటల్లో ఓకే, 4 years బ్యాక్ కంపౌండర్ పెట్టుకున్నానమ్మా నేను. కాంపౌండర్. ఓకే, హాస్పిటల్ ఏ హాస్పిటల్ సార్? మీరు గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్? లేదండి, మాది ప్రైవేట్ క్లినిక్ ఒకటి చిన్నగా ఉంటుంది ఒకటి. క్లినిక్. ఓకే 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 ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అమ్మా, ఓకే పిల్లలు యూఎస్ లో ఒక అమ్మాయి ఉంది. ఓకే మా అబ్బాయి వచ్చి జర్మనీలో చదువుకుంటున్నాడు. ఓకే అయితే నాకు ఏ పని పడ్డా ఈ ఇంటికి ఏదైనా పంపేవాడిని నేను. ఓకే కాంపౌండర్ పంపేవాడిని నేను. ఓకే కాంపౌండర్ అంటే మీ దగ్గర వర్క్ చిన్న చేస్తాడా? అవును అబ్బాయి, నాకు కింద వర్క్ చేసేవాడు వాడు. ఓకే అది కొద్ది రోజులుగా నాకు వీడి మీద అనుమానం జరిగింది అబ్బాయి. ఫస్ట్ సంవత్సరంలో నాకు అంటే వీడు ఏమైంది? స్టెథోస్కోప్ మర్చిపోయినా, నాకు ఏమన్నా సామాన్ ఇవ్వమంటే వీడు తెచ్చేవాడు వెళ్ళి. ఓకే అయితే నేనేమనుకుంటున్నానంటే, ఓకే చెప్పండి. ఈ ఒక 2-3 years నుంచి బాగా బాగా ఎక్కువ తిన్నాను అని ఇంకా నాకు అనుమానం గబాలపడిపోయాను. నాకు ఇంకా సాక్ష్యాలు ఇంకా అవి నా కళ్ళు కూడా కనబడుతూనే ఉండే. అంటే ఏమైంది సార్? అంటే ఏమైంది? అంటే ఏమన్నా దొంగతనం చేసిందా? ఏం చేసిండా కాంపౌండర్? లేదు బాయ్, వీడు మా ఆవిడతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని నాకు చిన్న డౌట్ వస్తుంది. ఆవిడతో ఎఫ్ఐఆర్ సార్? మీ ఏజ్ ఎంత సార్ మీది? చూసి పెద్దవాళ్ళలాగా ఉన్నారు. బాగున్నది ఏజ్ 55 ఉంటుంది అబ్బాయి. మీ వైఫ్ ఏజ్ ఎంత ఉంటుంది సార్? ఉంటుంది అబ్బాయి, 35 అలా ఉంటుంది. చిన్న ఏజ్ లో చేసుకున్నాను అనమాట పెళ్లి. అచ్చా 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 అచ్చా, అంటే కొంచెం యంగే మీ వైఫ్. కొంచెం ఎంగే అబ్బాయి మా వైఫ్. మీ దగ్గర చేసే కాంపౌండర్ ఏజ్ ఎంత ఉంటుంది సార్? వాడి ఏజ్ 31 ఉంటుంది అబ్బాయి. 31-32 మధ్యలో ఉంటాడు వాడు. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఏంది సార్? ఇప్పుడు వాళ్ళిద్దరికి ఎఫ్ఐఆర్ ఉంది, మీకు తెలుసు కదా, మీకు అనుమానం వస్తుందా? లేదంటే మీకు తెలుసా వాళ్ళిద్దరికి ఎఫ్ఐఆర్ ఉందని? అబ్బాయి నాకు అనుమానం బలంగా ఉన్నాయి అబ్బాయి.
అనుమానాలు బలంగా ఉన్నాయి. మీకు ఎప్పుడు రెడ్ హ్యాండెడ్ గా వీళ్ళు ఎన్కౌంటర్ అవ్వలేదా? వాళ్ళు రెడ్ హ్యాండెడ్ నాకు ఎప్పుడు కనపడలేదు, కాకపోతే జాగ్రత్త పడుతున్నారు ప్రతిసారి. ఆహాహా. అచ్చా. మీరు ఏం చేస్తామంటే మీరు మొత్తం మీరు ఎవ్రీ టైం మీరు మొత్తం క్లినిక్ లోనే ఉంటారా మీరు? బాబు నాది చాలా స్ట్రెస్ఫుల్ బాబమ్మ జాబ్ అమ్మ. నీకు తెలిసిన ఊర్లో ఎలా ఉంటుందో, పాన్ కార్డ్ వచ్చిందని అదని ఇదని ఏదో ఒకటి ఎప్పుడు వస్తూనే ఉంటారు నా దగ్గరికి నా క్లినిక్ లో. నేను ఎప్పుడు బిజీగా ఉంటాను బాబు. ఓకే. చాలా స్ట్రెస్ఫుల్ జాబ్ నాది. ఓకే. ఈ జాబ్ లో గట్రా చేసుకుంటూ మళ్ళీ ఇది పట్టించుకునే టైం లేదు నాకు అసలు. ఓకే. అయితే ఒక చిన్న హెల్ప్ అమ్మ నీ తరపు నుంచి. చెప్పండి చెప్పండి సార్ చెప్పండి. అది ఏంటంటే నువ్వు ఆ నాకు ఫోన్ చేసావు అనుకో, సార్. సిగరెట్ కేటంలో అయ్యి పెట్టి, సార్. నేను దీనికి బలమైన కారణం ఉంటుంది. నాకు పోలీస్ స్టేషన్ గట్రా నేను డైరెక్ట్ కోర్టు కేసు వేసుకుని దీంతో తాడో పేడో తెలుసుకుంటాను నేను. అలాగే నా పిల్లల ముందు కూడా నాకు చెప్పుకోవడానికి ఒకటి ఉంటది కదా, అమ్మ ఎందుకు వదిలేసామంటే. అవును అవును అవును. ఇప్పుడు మీ పిల్లలకు మీరు ఏం ప్రూఫ్లు లేకుండా చెప్పినా కానీ సరే నమ్మరు. ఈ ఏజ్ లో అమ్మ నమ్మరు ఇలా వాళ్ళు. చేస్తుంది అలా ఇలా అని చెప్పేసి అంటారు. ఒకవేళ నమ్మిన ఆమెకి సపోర్ట్ చేస్తారు వాళ్ళు. అవును. సో నేనేమంటున్నానంటే, నువ్వు ప్రూఫ్లు గట్రా గలంగా ఇచ్చావంటే ఓకే. విడాకులు ఇచ్చి పారిపోతున్నాను విడాకులు ఇచ్చేస్తారా మీరు? సార్ అది అంతే కన్ఫామ్ బాబు. తనకి ఎఫ్ఐఆర్ ఉంది, అది నిజమే, అది మీరు ఏదైతే అనుమానం ఆడుతున్నో అది అనుమానం కాదు నిజమే అన్నట్టు ఉంటే నేను ప్రూఫ్లు ఏమన్నా ఇవ్వడానికి నేను రెడీగా ఉంటా. మీరు ఏదో పర్సనల్ గా గ్రడ్జ్ పెట్టుకొని మీ ఆవిడ మీద ఇట్లనైతే ఏం చెప్తలేరు కదా సార్. లేదు లేదమ్మా, నేను అదే అంటున్నాను కదా, నిన్ను సీక్రెట్ కెమెరాలో అయ్యి పెట్టి నేను చూస్తా ఉంటాను, నీ వీడియోలు రివీల్ చేస్తా ఉంటావు కానీ నువ్వు నిజంగా ఉందో లేదా అని. అవునవును సార్. అలాగే నాకు కూడా బలమైన ప్రూఫ్లు చూపిస్తామని నీకు కాంటాక్ట్ అయ్యాను అనమాట. ఓకే సార్. ప్రూఫ్లు అయితే నేను ఇస్తాను. ఓకే ప్రూఫ్లు అయితే ఇస్తాను. నాకు ఒక్కసారి మీరు కలవండి. మీరు కెమెరా ముంగడికి రాగలుగుతారా? ఎందుకంటే కెమెరా ముందు వచ్చి చెప్తే మంచిగా ఉంటుంది సార్. ఈ కాల్లో ఎంత అని మాట్లాడతాం మనం. బాబు, నేను ఏమంటున్నాను అంటే, నాకు చుట్టుపక్కల కొంచెం రెప్యుటేషన్ ఉందమ్మా నాకు. ఓకే. బాగా పేరున్న డాక్టర్ నేను. ఓకే. సో నేను ఏమంటున్నానంటే ఓకే. నీకు వాడి లొకేషన్, ఓకే. అడ్రస్ ఓకే. అవన్నీ నీకు ప్రొవైడ్ చేస్తాను. నాకు ఒక స్ట్రాంగ్ ప్రూఫ్స్ కావాలంటే. నువ్వు వీడియో పెట్టుకుంటా అంటే పెట్టేసుకో యూట్యూబ్ లో ప్లేస్ బార్ చేసి. నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ నాకు ప్రూఫ్లు కావాలి అబ్బాయి. నీకు ఎంత డబ్బు కావాలంటే డబ్బు నేను ఇస్తాను. లేదు లేదు సార్. డబ్బుది ఏముంది సార్, డబ్బుది ఏం లేదు. మీరు డాక్టర్, మీరు ఇంతమంది క్యూర్ చేస్తారు, మీ దగ్గర నుంచి తీసుకుంటే బాగుండదు. సరే సార్. సరే మీరు రానంటున్నారు. మీరు డబ్బులు ఏమవుతుంది నాకు రానంటున్నారు మీరు. కాంపౌండర్ ఎక్కడైతే ఉంటాడో అతని లొకేషన్ నాకు చూపించండి. అండ్ ఇంకొకటి సార్, నేను ఒక చిన్న అడ్వైస్ నేను మీకు ఏమి ఇవ్వగలుగుతానంటే, మీరు ఇది మనం స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఒక్క పని చేయండి సార్. ఏం లేదు, మీ వైఫ్కి మీరు చెప్పండి దట్ నేను ఒక 1 డే ఆర్ 2 డేస్ నేను ఊర్లో ఉండడం లేదు అన్నట్టు చెప్పండి. ఎందుకంటే అప్పుడు మనకి ఇంకా ఈజీ అవుతుంది వాళ్ళిద్దరిని క్యాచ్ చేయడానికి. సో నాకు అడ్రస్ పంపారనుకోండి, నేను వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయి డైరెక్ట్ అటాక్ చేసేస్తాను. నేను ఏం చేయాలో ఏంది అనేది చేసి మీకు వెంటనే నేను మీకు ప్రూఫ్స్ అనేది ఇస్తాను సార్. అది నిజం అయితేనే నేను ప్రూఫ్స్ అనేది నేను ఇవ్వగలుగుతాను. అండ్ ఇంకొకటి, నేను కెమెరా పెట్టినప్పుడు వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారో లేదో, వాళ్ళు ఏమన్నా నిజంగానే మీరు చెప్పినట్టు ఏమన్నా లైక్ ఫిజికల్ యాక్టివిటీస్ ఏమన్నా వాళ్ళు అందులో ఏమైనా పాల్గొంటే కనుక అవి కూడా రికార్డ్ అవుతుంటాయి. సో అవన్నీ నేను ఒకవేళ పెట్టుకోవాలనుకున్నా యూట్యూబ్లో పెట్టుకోలేను నేను. అవన్నీ నేను మీకైతే ప్రూఫ్స్ అయితే ఇచ్చేస్తాను సార్. అవన్నీ నేను ఒకవేళ ఏం జరగలేదు అంటే కనుక నేను ఇంకొక 2-3 డేస్ నేను చూస్తాను ఇట్లానే వెళ్ళి. ఓకే బాబు. ఓకేనా సార్? ఓకే బాబు, చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. ఓకే సార్. ఓకే సార్. టచ్లో ఉండండి సార్. మీరు ఒకసారి సార్ మీరు కెమెరా ముంగడికి రాకపోయినా కానీ సరే మీ లొకేషన్ ఒకసారి పెట్టండి, నేను వచ్చి కలుస్తాను నేను మీకు. వాట్సాప్ చేస్తానులే బాబు. ఓకే సార్. ఓకే సార్. ఓకే బాబు. ఓకే సార్. ఒక 1 వీక్లో నేను 1 వీక్లో క్లోజ్ చేసేద్దాం సార్ ఇది. ఓకే బాబు, థ్యాంక్స్ వెరీ మచ్ అమ్మా. థ్యాంక్ యూ. ఓకే సార్.